అండ్ ముఖ్యంగా మీరు సోషల్ మీడియా ప్రాపగండాస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకొక ప్రాపగండా జరుగుతోంది. ఇది నేను విన్నాను ఏంటంటే ఐపీఎల్ ఫైనల్ అనేది స్క్రిప్టెడ్ జరిగింది, జైషాక్ అనుసరణలోనే ఇదంతా జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ శ్రేయస్ అయ్యర్ని అప్పటి వరకు ఉన్న ఫామ్ని పొగుడుతూనే లాస్ట్ ఫైనల్లో చేతులెత్తేసిన విధానాన్ని కూడా క్రిటిసైజ్ చేస్తున్నారు. నిజంగా ఐపీఎల్ ఫైనల్ అనేది స్క్రిప్టెడ్ ప్రకారమే జరిగిందా? అసలు స్క్రిప్టింగ్ అనేది అసలు పాసిబిలిటీ ఉంటుందంటారు అసలు? అంటే ఇది ఎవరికి లాభం ఉంటుంది నాకు అర్థం కావట్లేదు. మేబీ అంటే విరాట్ కోహ్లీని దృష్టిలో పెట్టుకుని మేబీ ఒక ఫేర్వెల్ 18 సంవత్సరాలుగా ఇప్పటి వరకు లేని ఆర్సీబీ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేసే విధంగా టీఆర్పీని దృష్టిలో పెట్టుకుని ఇదంతా చేశారు అన్నట్టుగా కూడా ఇంకో ప్రాపగండా. లూజ్గా మాట్లాడడానికి చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు ఎంతమందిని మీరు ఇన్వాల్వ్ చేయాలి? ఒక మ్యాచ్ ఓడిపోవాలంటే ఒక కెప్టెన్తో అవుతుందా, లేదా 3-4 ప్లేయర్స్తో అవుతుందా? ఇక్కడ ఫారిన్ ప్లేయర్స్ కూడా ఉంటారు. సో ఫారిన్ ప్లేయర్స్ని కూడా హ్యావ్ టు టేక్ దెమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్. మీరు అంతా స్క్రిప్టింగ్ చేయాలంటే, మీకు అందరికీ స్క్రిప్ట్ రాసి డైలాగ్స్ రాసి ఇవ్వాలంటే, మీకు వీళ్ళందరినీ కూడా మీరు కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి. తీసుకుంటే వాళ్ళు పుసుకున్న రేపు ఎవరైనా ఫారిన్ ప్లేయర్ బయట ఇండియాలో ఉండేవాళ్ళు సరే వాళ్ళ నోళ్ళు ముయించవచ్చు. ఫారిన్ ప్లేయర్ వెళ్తాడు, తర్వాత ఒక ఆటోబయోగ్రఫీ రాస్తాడు, ఆ పలానా టైంలో నన్ను తొందరగా అవుట్ అవ్వమన్నారు అంటే. మీరు అలా జరిగింది అనుకోండి, సరే మీరు అన్న టీఆర్పీస్ లేకపోతే ఐపీఎల్ బ్రాండ్ ఇమేజ్ పెరగడం కోసం చేశారు. ఈ మొత్తం ఈ 1000 కోట్ల సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది, ఒక దెబ్బకి కుప్పకూలిపోతుంది. ఐపీఎల్లో ఫిక్సింగ్ జరిగింది. ఏం జరిగింది? స్పాట్ ఫిక్సింగ్ జరిగింది. తర్వాత బెట్టింగ్ బై ఓనర్స్ జరిగింది. అంతే తప్ప క్లియర్ కేస్ ఆఫ్ థ్రోయింగ్ ద మ్యాచ్లు కావాలని ఓడిపోవడం అనేది ఐపీఎల్లో 18 ఏళ్ళు ఎప్పుడు జరగలేదు. స్పాట్ ఫిక్సింగ్ జరిగింది. ఏదో ఇక్కడ నోబాల్ వేస్తాను నేను అలాన్ చేస్తాను అనేది జరిగింది. లేకపోతే వాళ్ళు ఇద్దరు ఓనర్స్ బెట్టింగ్ చేయడం అనేది అంతవరకు జరిగింది తప్ప మీకు క్లియర్ కేస్ ఆఫ్ ఇన్నేళ్లలో మనకి ఒక్కటి కూడా బయటపడలేదు. వేరే లీగ్స్లో జరుగుతున్నాయి, వేరే ప్రపంచంలో ఉన్న ఇతర క్రికెట్ లీగ్స్లో కానీ ఫుట్బాల్ లీగ్స్లో అన్నీ జరుగుతాయి. ఐపీఎల్ అనేది ఒక పెద్ద సామ్రాజ్యం. సినిమా ఇండస్ట్రీ ఎలా ఐపీఎల్ కూడా అంతే, కొన్ని వేల మంది దాని మీద బతుకుతారు. సో అలాంటి ఒక ఈవెంట్ని ఏదో ఒక స్క్రిప్టింగ్ చేసి ఆర్సీబీని గెలిపించాలని చెప్పి చేస్తానంటే ఎట్లా అవుతుంది అది? ఓకే. సో మీకు అది అలా అయితే ముంబై అయితే అన్ని జల్లు గెలిపించడం ఎందుకు? ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క విన్నర్ చేయాలి. చేస్తే ఏంటంటే యూపీ వాళ్ళు హ్యాపీ ఉంటారు. లక్నోలో చేశారనుకోండి, లక్నోలో వాళ్ళ పాపులేషన్ ఎక్కువ, హిందీ స్పీకింగ్ పీపుల్ ఎక్కువ. లక్నో టీంని గెలిపిస్తే మీకు ఎక్కువ ఐబాల్స్, యూ కెన్ క్యాప్చర్ మోర్ ఐబాల్స్. ఆ రకంగా ఆలోచించండి మీరు. ఓకే. అంటే చాలామంది ట్రోలర్స్కి కానీ లేకపోతే చాలామంది ఏదైతే చేస్తున్నారో ఇది ఫిక్సింగ్ స్క్రిప్టింగ్ అన్న వాళ్ళకి సార్ చెప్పింది ఇది ఒక ఉదాహరణే.